ప్రవీణ పర్చూరి, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. అయితే ముచ్చటగా మూడోసారి సినిమాను నిర్మిస్తూ ఈసారి దర్శకత్వ బాధ్యతలను సైతం తన భుజానికే ఎత్తేసుకున్నారు ప్రవీణ. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే ఈ సినిమా శుక్రవారం జనం ముందుకొచ్చింది. ఇందులో ఓ ప్రధాన పాత్రను కూడా ప్రవీణ పర్చూరి పోషించడం విశేషం. 3 దశాబ్దాల క్రితం కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొత్తపల్లిలో వడ్డీ వ్యాపారం చేసే అప్పన్న ప్రజలను పీడిస్తూ వారి భూముల్ని లాక్కుంటూ ఉంటాడు. ఆ భూముల్లో నిధి నిక్షేపాలు ఉంటాయని అతని నమ్మకం. తన కళ్ళ ముందే అప్పన్న ఎదిగిపోవడం ఊర్లోని భూస్వామి రైసు మిల్లు ఓనర్ రెడ్డి తట్టుకోలేకుండా ఉంటాడు. అతని మనవరాలు సావిత్రిని అప్పన్న దగ్గర పనిచేసే రామకృష్ణ ప్రేమిస్తాడు. రికార్డింగ్ డాన్స్ కంపెనీని నిర్వహించే రామకృష్ణ సావిత్రితో పొరుగురులో ఓ ప్రోగ్రాంకు డాన్స్ చేయించాలనుకుంటాడు. అందుకోసం ఆమె దగ్గర పనిచేసే ఆదిలక్ష్మి సహాయం కోరుతాడు. ఆ క్రమంలో ఆదిలక్ష్మితో రామకృష్ణ సన్నిహితంగా మెలగడాన్ని చూసిన ఊరి జనం వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు. ఆ అనుమానం చివరకు అనుకోని పరిస్థితుల్లో రామకృష్ణ సావిత్రిని కాకుండా ఆదిలక్ష్మిని పెళ్లాడాల్సిన స్థితికి తీసుకొస్తుంది. ఈ ఊహించని పరిస్థితుల నుండి రామకృష్ణ ఎలా బయటపడ్డాడు? తనకు సావిత్రికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన అప్పన్న ఏమయ్యాడు? ఊరి పెద్దయిన రెడ్డి గారు తన మనవరాలిని రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడా అనేది మిగతా కథ. అయితే ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాత ప్రవీణ పర్చూరి జనాలకు చెప్పాలనుకున్న అసలు కథ వేరు. కొందరు తమ స్వలాభం కోసం చేసే కుట్రలలో చదువుకొని వారే కాదు, చదువుకున్న వారు సైతం ఎలా భాగస్వాములు అవుతున్నారు, దేవుడు పేరు చెప్పి చేసే మోసంలో ఎలా బలైపోతున్నారు అనేది చెప్పాలనుకున్నారు. సినిమా ప్రథమార్థం అంతా రామకృష్ణ సావిత్రి ప్రేమకోలతో సాగితే ద్వితీయార్థం చనిపోయిన అప్పనను దైవంగా మార్చే కొందరి ప్రయత్నానికి ఊరి జనం ఎలా మోసపోయారు, ప్రజాప్రతినిధి సైతం అందుకు ఎలా వంతపాడాడు, వారి మూఢభక్తిని వ్యతిరేకించిన ఊరి పెద్ద రెడ్డి ఏమైపోయాడు అనే దానిపై నడుస్తుంది. మూఢనమ్మకాలు మనుషుల్ని ఎలా గుడ్డివాళ్లను చేస్తాయో చూపించాలనుకున్న దర్శకురాలు ప్రవీణ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు. ఇలాంటి ఓ సీరియస్ సబ్జెక్ట్ను చూడాల్సి వస్తుందని మానసికంగా సిద్ధంగా లేని ప్రేక్షకులకు ఇదో చిందరవందర గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో చాలానే లేయర్స్ ఉన్నాయి. కేర్ ఆఫ్ కంచరపాలెంలో మాదిరి డౌన్ టు ఎర్త్ ఉండే కొన్ని పాత్రలు ఇక్కడ కనిపిస్తాయి. అలానే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలోని ఈగో క్లాషెస్ ఇందులోనూ ఉన్నాయి. అయితే ఆ పాత్రలను తెరకెక్కించిన విధానం బాగానే ఉన్నా మొత్తంగా కథ చెప్పిన పద్ధతి ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడానికి దర్శకురాలు పడిన తాపత్రయం సక్సెస్ కాలేదు. సినిమా నిడివి తక్కువే అయినా అందులోనూ అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. రికార్డింగ్ డాన్స్ కోసం చేసే ప్రిపరేషన్కు అంత నిడివి అనవసరం అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే కొత్త నటుడే అయిన మనోజ్ చంద్ర బాగా చేశాడు. వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగుంది. గత చిత్రాలతో పోల్చితే రవీంద్ర విజయ్ డబ్బింగ్లో చాలా మెరుగుదల కనిపిస్తుంది. వడ్డీ వ్యాపారి పాత్రను అతను తన హావభావాలతో రక్తి కట్టించాడు. చాలా కాలం తర్వాత బెనర్జీకి పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఆదిలక్ష్మి పాత్ర చేసిన ఉషా బోనెల సహజ నటనను కనబర్చింది. హీరోయిన్ మౌనిక పర్వాలేదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రవీణ పర్చూరి, ప్రేమ్ సాగర్, బాబు మోహన్, సత్యం రాజేష్, బొంగు సత్తి, ఫణి తదితరులు పోషించారు. సాంకేతిక నిపుణుల్లో మణిశర్మ బాణీలు 80ల నాటి చిత్రంలోని పాటలను గుర్తు చేస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. గీత రచయితలు చక్కని సాహిత్యాన్ని అందించారు. వాటి పిక్చరైజేషన్ కూడా భిన్నంగానే ఉంది. కెమెరా పనితనం బాగుంది. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. అమెరికాలో కార్డియాలజిస్ట్గా సేవలందిస్తున్న ప్రవీణ పర్చూరి భారత గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని, విశ్వాసాలను ప్రశ్నిస్తూ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాను తెరకెక్కించారు. ఇందులోనే ఒక పాత్ర చేత
దేవుడంటే నిజమో అబద్ధమో కాదు, నమ్మకమని చెప్పించారు దర్శకురాలు ప్రవీణ. అయితే ఆ నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య ఉన్న తేడాను మరింత బలంగా చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడు సినిమా ప్రజామోదం పొందే ఆస్కారం ఉండేది.